హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాసుడు రైస్ తీసుకోవాలి. ఒక గ్లాసుడికి తక్కువ ఒక హాఫ్ గ్లాస్ పైన తీసుకున్నాను నేను కందిపప్పు. తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుందాం. ఇవి శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పోసుకుందాం. చూడండి, ఇలాగ 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక 3.5 గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేను. కొంచెం ఈ సాంబార్ రైస్ ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది కనుక కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. దీన్ని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని విజిల్ పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి. ఇది మనకు రైస్కి సరిపడగా చూసుకుని వేసుకోండి. నేను ఒక జాంకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఒక గ్లాసుడు బియ్యానికి మీరు పులుపుకి తగ్గట్టుగా చూసి వేసుకోండి. వెజిటేబుల్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే బెండకాయలు, ఒక టమాటా కట్ చేసుకున్నాను, ఒక చిన్న క్యారెట్, ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో గుజ్జు తీసి చిక్కగా గుజ్జు తీసుకుని అందులో కారం, ఉప్పు, కొంచెం పసుపు, సాంబార్ పౌడర్, నేను ఎంటీఆర్ తీసుకున్నాను. మీరు స్వస్తిక్ కానీ మీ ఇష్టం వచ్చిన సాంబార్ పౌడర్ తీసుకోవచ్చు. ముందుగా ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం సాంబార్ రైస్లో వేసినప్పుడు గడ్డల కింద ఉండకుండా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ముందుగా ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల గడ్డలు లేకుండా తొందరగా కలిసిపోద్ది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా కొంచెం మెత్తగా అయ్యి ఉంటుంది. దీన్ని మెదిపి పక్కన పెట్టుకోండి. ఎక్కువ మెదుపుకొద్దు, కొంచెం లైట్గా మెదుపుకుంటే కొంచెం జారుగా అవుతుంది. ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మనం సాంబార్కి పోపు ఎలా అయితే వేసుకుంటామో అలాగే పోపు వేసుకుందాం. వేసుకుని దీన్ని ఒక 2 మినిట్స్ వేగనిచ్చుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు ఫస్టే వేయొద్దండి. టమాటా వల్ల మిగిలిన వెజిటేబుల్స్ ఉడకో. బెండకాయ అయితే తొందరగా జిగురు వచ్చేస్తుంది కాబట్టి అవి సాంబార్లో అయినా సరే కొంచెం సాంబార్ మరిగేటప్పుడే వేసుకోవాలి. బెండకాయ ముక్కలు చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ముక్కలు బాగా మెత్తగా అయిపోవాలండి. మనం ఇంకా సాంబార్ రైస్ అన్నది ఇందులో వేసేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు బెండకాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకుందాం బాగా. ఇవి ఒక 10 మినిట్స్ మగ్గాలండి. మధ్యలో కలుపుకుంటా ఇలా మగ్గించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కదా. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండులో ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి. చూడండి, ఇలా ఇది వేసేసుకోవాలి. ఇది వేసి కాసేపు ఈ ముక్కలకి పులుపు అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ చింతపండు పులుపు అనేది ముక్కలకి బాగా పట్టాలండి. ఇందులోనే ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి వేసుకుందాం. వేసుకుని ఒకసారి మూత పెట్టి ఈ పులుపు అంతా ఈ వెజిటేబుల్స్కి పట్టేలాగా ఉడికించుకుందామండి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇలా ఉడుకుతున్నాయి కదా. ముక్కలకి పులుపు, కారం, ఉప్పు అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ముందుగా మనం మెదిపి పెట్టుకున్నాం కదా పప్పు, బియ్యం వేసేసుకుందాం. ఈ సాంబార్ రైస్ అన్నది మనం మసాలా ఫుడ్లు తిని బోర్ కొట్టినప్పుడు కానీ చేసుకోండి. వేడివేడిగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పొట్టకి ఎంతో హాయిగా ఉంటుందండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్నాం కదా. ఇందులో ముందుగానే హాట్ వాటర్ పెట్టుకోవాలి. వేడివేడి నీళ్ళు పోసుకోవాలండి. నేను ఒక 2 గ్లాసులు పోసాను. 2 గ్లాసులకి తక్కువగా పోసుకున్నాను. మనకి జారుని బట్టి వేసుకోవాలి. ఇందులో ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉడికినప్పుడు ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయేలా చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, కొంచెం జారుగానే ఉడికించుకోండి. ఎందుకంటే ఇది కొంచెం చల్లారిపోయి కోల్ది గట్టిపడిపోద్ది. చూడండి, ఇలా జారుగా చేసుకోవాలి. వేడివేడిగా చాలా బాగుంటుందండి సాంబార్ రైస్ అన్నది.
క్వాంటిటీ కూడా చాలా అయింది. నేను 4 మెంబర్స్‌కి చేస్తే అది 8 మెంబర్స్ వరకు వచ్చేటట్టు అయిపోయింది క్వాంటిటీ. ఇది కొంచెం తినగానే పొట్టంతా ఫుల్‌గా అయిపోయి ఎక్కువ తినలేము. మనకి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పొట్టకి హాయిగా అనిపిస్తదండి. పైనుంచి కొంచెం నెయ్యి అన్నది వేశాను. అప్పడాలు గానీ, వడియాలు గానీ వేసుకొని నంచుకొని తినండి. చాలా బావుంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.